హరియన్న గారు ఇరువురికి స్కూల్ తరఫున సమక్షంలో మేడం గారు ప్రధాన ఆచార్య వారి సమక్షంలో ఉపాధ్యాయులు అందరి సమక్షంలో సత్కారాన్ని మనం అందిస్తున్నాము. మా సత్కారాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించాలని సవినయంగా ప్రార్థిస్తున్నాము. ఒక మీ కరతాల ధ్వనులు గట్టిగా చెప్పడంతో ఓకే, ధన్యవాదాలు. గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి ఈ ఆన్యువల్ డే కార్యక్రమాన్ని గురించి గౌరవనీయులు చెన్నకృష్ణ సార్ గారు, తర్వాత ఓబిలేష్ సార్ ఇరువురు కూడా మా కార్యక్రమాన్ని ఉద్దేశించి మంచి పలుకు పలకాలని మేము కోరుతున్నాము. ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. అసలు యాన్యువల్ డే అంటే ఏమైనా తెలియజేసేటట్లుగా మీకు అందరికీ కూడా గుర్తు చేసేటట్లుగా ఉండాలి కార్యక్రమం. దీంతో పాటుగా ఇందుకు మునుపు కూడా భాషా దినోత్సవాలు కూడా జరిపినారు. భాషా దినోత్సవాలకు కూడా డబ్బులు వచ్చింటాయి. ఇప్పుడు వచ్చినాయి లేదా నాకు తెలియదు, కానీ షెడ్యూల్లో ఉండే విషయం చెప్తాండా. అట్లా భాషా దినోత్సవాలు ప్రతి లాంగ్వేజ్ ఊరికే ప్రేయర్లో ఒక పదం నేర్పించి ఇది చదవరు అనేది కాదు, అట్లా కాదు. ఆ భాషను గురించిన అవగాహన, కనీసం చదవడం రాయడం నేర్చుకోవడం, అసలు ఆ భాషలో ఉండే సంస్కృతి ఏ రకంగా ఉంది, దానికంటే భిన్నంగా మనం ఏ రకంగా ఉన్నాం అనేది కూడా ప్రతి విద్యార్థికి తెలియజేసేటట్లుగా మొక్కుబడిగా ఏ కార్యక్రమం చేసినా అట్లే మీరు ఇంతవరకు అరుచుకుంటుంటారే ఈ రకంగా మీరు అరుచుకుంటాం మేమేందో మేము చెప్పుకుంటా ఉంటే అది మొక్కుబడి వ్యవహారమే. ఏ ప్రోగ్రాం అయితే గ్రౌండ్ లెవెల్కి పోవాలని గవర్నమెంట్ అనుకుంటుందో అది తప్పనిసరిగా ప్రతి విద్యార్థికి అందేటట్లుగా చర్యలు చేపట్టాల్సినటువంటి బాధ్యత విద్యాశాఖకి అయితే ఉంది. మీకు తెలియకుండా మీకు నచ్చిన కార్యక్రమాలు మేం చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. ప్రభుత్వ లక్ష్యాలు ఏవైతే ఉంటాయో అవే మీకు నేర్పియాల. అవన్నీ లేనంత వరకు ఎన్ని కార్యక్రమాలు చేసినా బూడిదలో పోసిన పన్నీర్ లాగా డబ్బులంతా వేస్ట్ అయ్యే తప్ప ఇంకేం ఉండదు అన్నమాట. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 100 days ప్రోగ్రాం కూడా వాయిదా ఇస్తారు మీ యాన్యువల్ డే కోసం. లేకపోతే 10వ తరగతి పిల్లలకి ఈరోజు స్టడీ అవర్స్ ఉండాలా, తర్వాత ఎగ్జామ్ కూడా ఉండాలా. అది ఈరోజు యాన్యువల్ డే జరపాలనే ఉద్దేశంతోనే వాయిదా ఇస్తారంటే ఎంత ప్రతిష్టాత్మకమైన రోజు ఈరోజు గుర్తుపెట్టుకోండి. మరి ఇన్ని కార్యక్రమాలు వాయిదా వేసి మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టిన తర్వాత మీ వ్యాపారం మీరు చేసుకుంటారంటే ఇది కరెక్ట్ కాదు. ప్రతి కార్యక్రమం ఏదైనా కానీ ఎంతో ఉపయోగపడే రకంగా ఉంటుంది. దేన్ని కూడా నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం చేసే పరిస్థితిలో ప్రోగ్రాం చేయకపోవడమే కరెక్ట్. ఇది 100కి 90 మందికైనా కనీసం ఉపయోగపడేటట్లుగా ఉండాలి. 10 మంది ఎట్లా వేస్ట్ ఉంటుంది, మామూలే పంట పెట్టినాక పరిగిలు ఉంటుంది అన్నట్లుగా కొద్దిగా గొప్ప వేస్ట్గా ఉంటుంది. కానీ 100% ప్రభుత్వ కార్యక్రమాలు పిల్లలకు అందుబాటులోకి రావాలా, పెద్దలకు తెలియాలా. అందుకని పేరెంట్స్ కూడా వచ్చింటారు ఈరోజు ఈ యాన్యువల్ డే. ఇక్కడ యాన్యువల్ డేలో కేవలము మా బిల్డింగ్లు చూపించేదానికి ఏం పిలిపేమో, మీలో ఉండే పస ఎంత ఉంది, టీచర్ల తరఫు నుండి గవర్నమెంట్ తరఫు నుండి ఏమేమి కార్యక్రమం చేస్తున్నాం, అవి ఏ రకంగా క్లాసులు ఇంప్లిమెంట్ అవుతున్నాయి, మీ పిల్లలకి ఎంత మాత్రం అందుబాటులోకి వచ్చినాయి, ఏం అర్థమైందా లేదా, ఎక్కువ మంది డ్రాప్అవుట్స్ ఒకవేళ ఉంటే దానికి కారణాలేమి, పిల్లలు ఒకవేళ చదవలేకపోతే దానికి కారణాలేమి అన్నీ కూడా ఇక్కడ విశ్లేషించాల్సినటువంటి అవసరం ఉంది. అవన్నీ జరిగినప్పుడు మాత్రమే గవర్నమెంట్ లక్ష్యాలు నెరవేరుతాయి. అక్కడ వచ్చినామా పోయినామా మీతో 2 పాటలు పాడించినామా మేము 4 ఉపన్యాసాలు ఇచ్చినామా వెళ్ళిపోతే ఇదంతా ప్రభుత్వ లక్ష్యం అయితే కాదు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీకు ఎన్ని రకాల కార్యక్రమాలు జరుగుతాయండి. అకాడమిక్గా కూడా 100 days యాక్టివిటీస్ 10th క్లాస్కి ఉంది, లోయర్ క్లాసెస్ కూడా ఉంది. పిల్లలు లోపలికి వెళ్ళిపోయినారమ్మా. GFL అనేది చిన్నపిల్లలకు కూడా జరుగుతుంది. అంటే ఇన్ని కార్యక్రమాలు జరుగుతుంటే కూడా ఇప్పటికీ పిల్లలకు చదవడం రాయడం రాకపోవడము,
పేరు రాసేది రాకపోవడము. ఈరోజు ఏదో పేపర్లో చూసినా వేరే రాష్ట్రంలో ఏమది అక్కడ పిల్లలకు చదవడం ఏమాత్రం రాలేదు అని రాస్తున్నారు. మరి ఇన్ని సంవత్సరాలుగా ఇంతమంది మేధావులతో కలిసి మీరు విద్యాభ్యాసం చేసే పరిస్థితుల్లో చదవడం రాయడం రాలేదంటే అంతకంటే దౌర్భాగ్యం ఎక్కడ ఉండదు. అసలు అక్కడ లోపాలు ఎక్కడున్నాయో మేము కనుక్కోవాలా, తల్లిదండ్రులు కూడా గుర్తించాలా. వీటన్నిటిని సరిచేసినప్పుడు మాత్రమే మన విద్యా విధానం అనేది, విద్యా వ్యవస్థ అనేది బాగుపడుతుంది. లేకపోతే మీ అంతకు మీరు బుద్ధి పుట్టినప్పుడు బడికి వస్తారు, బుద్ధి పుట్టినప్పుడు వెళ్ళిపోతారు కూడా, వచ్చినప్పుడు కొట్లాడుకుంటారు. స్కూల్ అంటేనే ఒక డిసిప్లిన్. అన్ని వర్గాల్లో ఉన్న స్కూల్ వాతావరణం వేరు, బడి గుడి రెండిట్లోనే డిసిప్లిన్ లేకపోతే గుడికి పోయినప్పుడు భక్తి రాదు, మోక్షం రాదు. చదువులు ఈ బడికి వచ్చినప్పుడు మనకు డిసిప్లిన్ రాకపోతే చదువు రాదు, డిసిప్లిన్ రాదు, మూర్ఖత్వం పెరిగిపోతుంది, చిన్నపిల్లలు కొట్టుకుంటారు. మళ్ళా దీనికి ఎగ్జాంపుల్ చాలా చూస్తున్నాం ఈ మధ్యకాలంలోనే. మన ఏరియాలో కూడా వాడు చూడు వాడిని ఈయన కొడుతున్నాడు. కాల సముద్రంలో చిన్నపిల్లలు అంటే 10th క్లాస్ లోపల ఉండే పిల్లలే బాగా దాగి కొట్టుకుంటారు. వాళ్ళు కేసులు పెట్టి జైల్లో వేసినారు అనుకోండి. అదే అసలు చిన్నపిల్లలకు ఈ క్రిమినల్ మెంటాలిటీ పెరగకూడదు. బాల్యం అనేది 20 సంవత్సరాల వరకు కూడా ఎటువంటి క్రిమినల్ మెంటాలిటీ లేకుండా శుభ్రంగా బడికి పోయి బాగా చదువుకొని మంచి నాణ్యమైనటువంటి వాల్యూస్ పెంచుకునే విధంగా విద్యాభ్యాసం ఉండదు. 20 ఏళ్ళ దాకా. 20 దాటిన తర్వాత పెళ్లి చేసుకుంటారు, అప్పుడు గృహస్థులు అయిపోతారు, అప్పుడు సంసారం చేస్తారు, అది వేరు. 20 ఏళ్ళ వరకు కూడా ఎలాంటి ఆలోచనలు కూడా లేకుండా కేవలం చదువు పైనే ఉండాలి. సమస్యలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి. సమస్యలు సృష్టించుకుంటాం కూడా కావాలంటే ఏం కాదు. ఏరా బడికి రాలేదంటే మా అమ్మ లేదు సార్, మా నాయన లేదు సార్, నేను సంపాదించకపోతే మా అమ్మ మా నాయన బతకలేరు సార్ అంటే నిన్నే సంపాదించుకున్నట్టు పీడ పోయాయి కదా అక్కడ. అట్లా 18 ఏళ్ళు వచ్చే వరకు కూడా అమ్మ నాయన లేదు, ఏం లేదు, బడిలోనే ఉండాలి. దానికోసమే ఈ ఏర్పాట్లన్నీ కూడా ఇన్ని స్కూళ్ళు పెట్టడం, ఇన్ని కాలేజీలు పెట్టడం, ఇన్ని సీట్లు పెంచడం, ఇన్ని ఫెసిలిటీస్ పెంచడం. ప్రతి విద్యార్థి కూడా ఇంట్లో ఉండకూడదు, 18 ఏళ్ళాక పని చేయకూడదు. కష్టమైనటువంటి పనులు, అది కాక వెల్డింగ్ షాపుల్లో పని చేస్తున్నారు పిల్లలు. అదే భయంకరమైన పని. కొన్ని కర్మాగారాల్లో పనిచేస్తారు. మన దగ్గర ఫ్యాక్టరీలు లేవు కాబట్టి ఇక్కడ చేయరు, కానీ ఫ్యాక్టరీలో పనిచేస్తారు. ఇవన్నీ కట్టడి చేయడానికే ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది వచ్చిండేది. దాని ప్రకారంగా ప్రతి విద్యార్థి స్కూల్ ఏజ్ ఉండే ప్రతి ఒక్కరు బడిలో ఉండాలా. స్కూల్లో ఉండేవాడికి ప్రతి ఒక్కరికి మంచి చదువు చెప్పాల. మంచి చదువు వచ్చేటట్లుగా టీచర్లు ప్రిపేర్ కావాలా, మీతో ప్రిపేర్ చేయించాలా. అప్పుడు మాత్రమే ఈ విద్యా విధానం బాగుపడుతుంది. కానీ మీ అంతకు మిమ్మల్ని వదిలేసినా మీకు చదువు రాదు, మా అంతకు మేము ఊరికి పోయినా మీకు రాదు. అందరం కలిసి పనిచేస్తేనే, దీనికి పేరెంట్స్ కూడా సహకరిస్తేనే ప్రభుత్వం యొక్క లక్ష్యాలు నెరవేరుతాయి. తదనుగుణంగా పిల్లల యొక్క భవిష్యత్తు కూడా బాగుపడుతుంది. భావి భారత నిర్మాణం అనేది జరుగుతుంది. కాబట్టి మనమందరం కూడా ఆ దిశగా ప్రయాణం చేయాలనే సందర్భంగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రధాన ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. మరి వార్డు కౌన్సిలర్స్కి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్కూలు మేనేజ్మెంట్ కమిటీకి, మరి వార్డు పెద్దలకి, ప్రధానంగా ముఖ్యంగా మరి ప్రధాన ఉపాధ్యాయురాలు గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్కి, ఉపాధ్యాయులకి, పిల్లలకి, పిల్లల తండ్రులకి అందరికి కూడా మరి యానివర్సరీ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ప్రథమంగా నూతనంగా మన రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా మెగా పేరెంట్స్ డే, మరి అలాగే యానివర్సరీ డే కూడా చేసుకోవడానికి వెసులుబాటు కల్పించినటువంటి కూటమి ప్రభుత్వం గౌరవ చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మరి విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారికి, మరి కదిరి శాసనసభ్యులు శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారికి, మరి అందరికి కూడా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. మనము ఎక్కడన్నా మనం చూస్తే యానివర్సరీ డే అనేటువంటిది ప్రాథమికంగా అంటే 1st క్లాస్ నుండి 10th క్లాస్ వరకు, 6th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు
మరి ఎక్కడా కానీ నాకు తెలిసి చాలా తక్కువగా జరుపుకుంటారు. మరీ ముఖ్యంగా ప్రైవేటు స్కూళ్ళల్లో, కార్పొరేట్ కళాశాలలో యాన్యువల్ డే అనేటువంటిది జరుపుకోవడం చూశాం. మరి అలాగే డిగ్రీ కాలేజీలలో, ఇంటర్ సెకండ్ ఇయర్ కాలేజీలలో మరి యాన్యువల్ డే జరుపుకుంటే చూశాం. మరి మన పెద్ద స్కూల్ నందు, మున్సిపల్ హై స్కూల్ నందు మరి ఈ మధ్య కాలంలో ప్రధానమంత్రి స్పోర్ట్స్ అండ్ గైడ్స్ అనేటువంటి ఒక సంక్షేమ పథకం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటిది మన కదిరి మున్సిపల్ హై స్కూల్, పెద్ద స్కూల్ సెలెక్ట్ కావడం అనేటువంటిది చాలా గొప్ప భాగ్యం మనందరికి కూడా. మరి ఇదంతా కూడా మనము ఆనందించాల్సినటువంటి అవసరం ఉంది. దేనికంటే ఈ యొక్క ఏదైతే ప్రధానమంత్రి యొక్క ఆలోచన విధానం, గౌరవ నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన విధానంలో మరి ఆ యొక్క ఏదైతే టీం ఉంటుందో ఆ టీంకి నరసింహారెడ్డి గారు, వజ్రా సారు, అలాగే మేడం పేరు అనితా మేడం గారు మరి ఆ యొక్క యూనిట్ కి శిక్షణ తీసుకొని మన పిల్లలకి భవిష్యత్తులో వారు మరి అనేక అంశాల్లో ముందుకు పోయే విధంగా మరి వాళ్ళకి గైడెన్స్ అనేటువంటివి, శిక్షణ అనేటువంటివి ఇస్తారు. మరి ఆ శిక్షణ అనేటువంటిది మనము ప్రభుత్వ ఉద్యోగాల్లో కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగాల్లో కావచ్చు, అనేకమైనటువంటి వెసులుబాటు మరి ఆ యొక్క శిక్షణ తీసుకున్నటువంటి విద్యార్థులకి ఆ భాగ్యం దక్కుతాదంటే ఎంత గర్వకారణమో మనమంతా కూడా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. మరి అలాగే మీరు మరి ముఖ్యంగా ప్రధాన ఉపాధ్యాయురాలు గారు శైలజా మేడం గారు ఒకటి చెప్పారు, అనేకమైనటువంటిది ఈ స్కూల్ చారిత్రాత్మకమైనటువంటిది. ఈ స్కూల్ నుండి చదివినటువంటి విద్యార్థులు ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, మరి అలాగే డాక్టర్లు, ఇంజనీర్లు, అనేకమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు. మరి ఈ మధ్య కాలంలోనే మిడ్ డే మీల్స్ చేస్తున్నటువంటి మన సోదరుడు కుమార్తె దేవిక 97% 10th క్లాస్ లో మెరిట్ సాధించిందంటే ఆ గొప్ప ఘనత ఉపాధ్యాయులకు, పెద్ద స్కూల్కే దక్కుతుంది. మరి అదే కాక పిల్లలారా ఒకసారి గ్రహించండి, దేవికాని స్ఫూర్తిగా తీసుకోండి. ఈ రోజు అమ్మాయి IIITలో సీటు సాధించి లండన్ లో, అంటే విదేశీ విద్య, లండన్ లో యూకేలో చదువుతుందంటే ఆ ఒక్క గొప్ప ఘనకీర్తి ఉపాధ్యాయులకి మన స్కూల్ చరిత్రాత్మకమైనటువంటి మన స్కూల్కే దక్కుతుంది. చాలా రేర్ గా IIIT సాధించాలంటే కార్పొరేట్ స్కూళ్ళల్లో చదివేటువంటి విద్యార్థులకు మాత్రమే IIIT అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచన ఉన్నటువంటిది ముందు. మరి ఈనాడు గౌరవ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారి యొక్క ఆలోచన విధానంతో ప్రభుత్వ పాఠశాలలు కూడా కార్పొరేట్ స్థాయిలో తగ్గకుండా, ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా విద్యతో పాటు అభివృద్ధితో పాటు స్కూల్ అడ్మినిస్ట్రేషన్ తో పాటు పేరెంట్స్, పిల్లలు, అలాగే టీచర్స్, పెద్ద మనుషుల యొక్క సమక్షంలో అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు జరుపుతున్నారు. మరి ఇంత వెసులుబాటు మనకు కల్పిస్తుంటే మనము మేడం గారు చెప్పారు ఇది వరకు, మరి అనేకమైనటువంటి రుగ్మతలకి, చెడు వ్యసనాలకి ఈ దశ ముఖ్యమైనటువంటి దశ. మేడం మీకు ఒకటి మేము హామీ ఇస్తున్నాం, గౌరవ కదిరి అర్బన్ సిఏ గారిని, నారాయణ రెడ్డి గారిని, మాది ఒక సంస్థ ఉంది, ప్రజా పరిరక్షణ సేవా సంస్థ, ఆ సంస్థ తరపున ఆహ్వానించి మేము పిల్లలకి ఏ విధంగా నడుచుకోవాలి, తల్లి అంటే ఏమి, తండ్రి అంటే ఏమి, అన్నలంటే ఏమి, ఉపాధ్యాయులు అంటే ఏమి అనేటువంటి శిక్షణ ప్రతి వారం, వారంలో ఒక్క రోజు మేము తీసుకుంటాం. అలాగే కదిరిలో ఉన్నటువంటి NGOs ను కూడా ఇక్కడ పిలిపిస్తామని మేడం గారు సవినయంగా వినియోగించుకుంటున్నా. అలాగే మీరు కూడా స్కూల్ వదిలినప్పుడు పిల్లలారా ఒకటి గ్రహించండి, మీ తల్లిదండ్రులు కూలీ నాలి, ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి పిల్లలు కూలీ నాలి చేసుకునేటువంటి విద్యార్థులు అంటే తల్లిదండ్రుల పిల్లలే. మీ తల్లిదండ్రులు మీకు అన్న చెప్పాడు రమ్మన్న, మొబైల్ కావచ్చు, మీ తల్లిదండ్రులు 2-వీలర్ కావచ్చు, మీ తల్లిదండ్రులు సైకిల్ కావచ్చు తీసుకొని కొనిస్తే నా పిల్లవాడు చదివి నా ఇంటికి మంచి పేరు దేవికా మాదిగా లండన్ లోనో లేకపోతే ఇతర కార్యక్రమాలు, ఇతర పోస్టుల్లో పోతాడని ఆలోచన విధానంతో పంపిస్తే మీరంతా సైకిల్ తీసుకొని బజార్లో సైకిల్, 2-వీలర్, ఇక్కడ మాట్లాడుతుంటే 2-వీలర్ అట్లా వెళ్తుంది. 2-వీలర్తో పిల్లవాళ్ళకి యాక్సిడెంట్ చేసే పరిస్థితులు, ఇవి మానుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే
పేరెంట్స్ కూడా ఒకటే నేర్చుకుంటున్నా, పిల్లలకి సెల్ మొబైల్ ఇచ్చేటప్పుడు మన పిల్లవాడు ఏ విధంగా ఆ సెల్లును ఉపయోగిస్తున్నాడు, మంచి కార్యక్రమాలకి ఉపాధ్యాయులు చెప్పేటువంటి విద్యకు ఉపయోగిస్తున్నాడా, చెడు వ్యసనాలకు ఉపయోగిస్తున్నాడనేటువంటి ఆలోచించాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులుగా మన మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అలాగే పిల్లలారా, మీరు భావి భారత పౌరులుగా మీలో ఒక డాక్టరో, ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక ఇంజనీరో, లేదంటే ఇతర దేశాల్లోకి పోయి, అలాగే ఈ మధ్యకాలంలో క్వాంటమ్ టెక్నాలజీ అని చెప్పాను, అమరావతిలో క్వాంటమ్ టెక్నాలజీ ఇంజనీర్ గాను, ఏఐ ఇంజనీర్ గాను వెళ్ళాల్సినటువంటి మీ తల్లిదండ్రులకి, మీ స్నేహితులకి, మీ యొక్క ఉపాధ్యాయులకి, మీ స్కూల్కి మంచి పేరు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి కూటమి ప్రభుత్వానికి, మరీ ముఖ్యంగా మేడం హెచ్ఎం మేడం శైలజ మేడం గారికి, ఉపాధ్యాయులకి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి వేదిక మీద పెద్దలకి అందరూ కూడా పేరు పేరును ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవుకుంటున్నా. విద్యార్థుల మా పిల్లలంతా గమ్మున ఉండండి. మా లీడర్స్ అంతా పిల్లల్ని కొద్దిగా కంట్రోల్గా పెట్టండి. టీచర్స్ సార్, ఈరోజు మున్సిపల్ హై స్కూలు మరి ఎంఈఓ గారు ఇద్దరు మన వేదిక మీద ఉన్నటువంటి ఇద్దరు కూడా మనకి మండల విద్యా అధికారులు, మరి సుదీర్ఘంగా కొన్ని సంవత్సరాల నుండి కదిరిలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళు కూడా పర్యవేక్షిస్తూ మరి విద్య అనేటువంటిది ఎలాగ బోధిస్తున్నారు, ఏ సిస్టమేటిక్ ఎలాగ ఉంది అనేటువంటిది ప్రథమంగా ఇద్దరు కూడా సమపాలనలో మన స్కూల్ దగ్గరికి వచ్చి ప్రతిరోజు మన స్కూల్కి ఎలాగ వస్తామో ఆ విధంగా సార్లు ఇద్దరు కూడా ఎంఈఓ గారు మన పిల్లలతో సమానంగా, వాళ్ళు కూడా చిన్నపిల్లల మనస్తత్వమే, మన దగ్గరికి వచ్చి మన యొక్క విధి విధానాలు, ఉపాధ్యాయులు ఎలాగ బోధిస్తున్నారు అనేటువంటిది మరి ఆ యొక్క క్రమశిక్షణలో భాగంగా ఈరోజు యాన్యువల్ డే సార్. మా యొక్క నేను పూర్వ విద్యార్థిని పెద్ద స్కూల్లో, మా స్కూలు అంచెలంచెలగా ఇంతింతై ఒడ్డు అంతై అన్నట్లు కదిరిలో మన దేవస్థానం దగ్గర ఈ యొక్క పెద్ద స్కూల్ ఉండింది. మళ్ళీ కాలక్రమేపీ ఊరి పెరిగింది, ఊరు విస్తరణ పెరిగింది, ఇక్కడ రావడం జరిగింది. మరి ఈ స్కూల్ చారిత్రాత్మకమైనటువంటి స్కూల్ సార్, మీకు అందరికి తెలిసినటువంటి విషయమే. పూర్వ విద్యార్థిగా అలాగే ఇక్కడ నా కొడుకు కూడా ఇక్కడ చదువుతున్నాడు. యాన్యువల్ డే జరుపుకుంటున్నాం ఈ సంవత్సరము ప్రభుత్వ గైడెన్స్ తో. మరీ ముఖ్యంగా ఇక్కడ ఉపాధ్యాయులు అలాగే నూతనంగా వచ్చినటువంటి హెచ్ఎం గారు కూడా మా యొక్క స్కూల్ మేనేజ్మెంట్ కమిటీకి సహాయ సహకారాలు అందిస్తూ విద్యార్థుల యొక్క భవిష్యత్తుని భావి తరాలుగా గుర్తుండిపోయే విధంగా అందరూ కూడా వీళ్ళలో ఈ పిల్లల్లో ఐఏఎస్, ఐపీఎస్, డాక్టరో, ఇంజనీరో, లేకపోతే ఈ మధ్యకాలంలో క్వాంటమ్ టెక్నాలజీ కూడా ఇంజనీర్లు పోయేటువంటి సత్తా కలిగినటువంటి చెప్పేటువంటి విద్యా బోధకులు కూడా ఇక్కడ ఉన్నారు సార్. మరి ఆ విధంగా ఈ మొదటి సంవత్సరంగా యాన్యువల్ డే జరుపుకుంటున్నాము. మేడం గారు కూడా చాలా కూడా శిష్టంగా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు తక్కువ అయినా కూడా, మరి ఉన్నటువంటి వాళ్ళకంతా పీరియడ్లు ఎక్కువైనా కూడా మరి పిల్లలకి విద్యాబోధన చెప్తున్నారు సార్. దాంట్లో భాగంగా ఈ యాన్యువల్ డే జరుపుకుంటున్నాము. మరి ఈ సందర్భంగా మీరు తమరిద్దరు కూడా మా యొక్క స్కూల్ని ఉద్దేశించి తమ అమూల్యమైనటువంటి సూచనలు, సలహాలు ఎలాగుండాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి సజెషన్ ఇవ్వాలనేది, తమ అమూల్యమైనటువంటి సలహాలు, నిర్దేశం ఇవ్వాలనేటువంటి సందేశం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో మీకు చెప్తున్నాం సార్. మరి చిన్నకృష్ణ గారు ఎంఈఓ గారు మాట్లాడాల్సిందిగా సభను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులకు మరియు ప్రధానోపాధ్యాయుల గారికి, తదితర ఉపాధ్యాయులందరికీ కూడా, అలాగే వేదికను అలంకరించినటువంటి కౌన్సిలర్ రమణ గారికి, గ్రామ పెద్దలైనటువంటి వెంకటరమణప్పన్న గారికి, మరొక వెంకటరమణన్న గారికి, బొబ్బిల్ రవీణ గారికి, సోదరుడు హరిప్రసాద్ గారికి, కృష్ణ గారికి, మా నరసింహలన్న గారికి, అందరికీ పేరు పేరున అబ్బాయిలు మాట్లాడద్దు, మీకు నిన్న చెప్పాం కదా, ఈరోజు కార్యక్రమం అంతా మీదే. మీరెంత సహకరిస్తే అంత అమృతంగా ఉంటుంది. పెద్దలందరికీ నమస్సుమాంజలు తెలియజేస్తూ, పిల్లలకు ఆశీర్వాదాలు తెలియజేస్తూ, ఇవాళ చూడండి, మీరు సుశబ్దంగా వినాలా. మనకు ఇంతటి మంచి కార్యక్రమం జరుగుతుందంటే మీరు చేసుకున్న అదృష్టం. యాన్యువల్ డే పిఎంస్ కింద సెలెక్ట్ అయ్యి యాన్యువల్ డే చేసుకుంటున్నామంటే మనము చాలా అదృష్టంగా భావించి
భవిష్యత్తులో మన స్కూల్కు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చి విద్యాపరంగా మీ అందరి సహకారంతోనే స్కూల్ ముందుకెళ్తుంది. కాబట్టి మనకు ఎక్కువ సమయం తీసుకోకుండా ఈరోజు మీరందరూ చక్కగా సహకరించి ఇక్కడ జరిగే ఈవెంట్లన్నీ కూడా మీరు చక్కగా తిలకించి చప్పట్లతో ఆశీర్వదించి ఆనందింపజేస్తారని తెలియజేస్తూ, ముఖ్యంగా అబ్బాయిలు వినండి, మీరు చేయాల్సిందల్లా గురువులు చెప్పినట్లు క్రమశిక్షణ, కొంచెం ఆ క్రమశిక్షణ అలవర్చుకున్నారంటే మన పాఠశాలకు రాష్ట్ర స్థాయిలో గొప్ప పేరు వస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా గురువులు చెప్పినట్లు మీరు మసలుకోవాలి. అలాగే మా గ్రామ పెద్దలు కూడా చెప్పాను నేను, మీరందరూ కూడా స్కూల్ మీద దృష్టి పెట్టండి. సాయంకాలం కానీ ఉదయం కానీ పాఠశాల ప్రారంభమైనటువంటి కానీ పాఠశాల వదిలిన తర్వాత ఒక అర్ధ గంట మీరు బయట అట్లా వచ్చి ప్రాంగణంలో కొంచెం సంచారం చేస్తే పిల్లలు కంట్రోల్ అవుతారు. ముఖ్యంగా చాలామంది పిల్లలు ఒకటి గుర్తుపెట్టుకోవాలా, పాఠశాలకు వచ్చిన తర్వాత మీరు బయట ఎటువంటి పరిస్థితిలో ఉండొద్దండి. మన పాఠశాలకు వచ్చి ఇక్కడ కూర్చొని ఇక్కడ ఆడుకోండి, ఇక్కడ మాట్లాడుకోండి. అక్కడ హోటళ్ళ కాడ అంగళ్ళ దగ్గర ఎటువంటి పరిస్థితిలో ఉండొద్దండి. మళ్ళీ మీకోసం టీచర్లు రావాలంటే రాలేరు. కాబట్టి ఇదొక్కటి మీరు పిల్లలు మాకు సహకరిస్తే మన స్కూల్ను రాష్ట్ర స్థాయి లెవెల్లో తీసుకెళ్ళడానికి మేమంతా ముందుంటాం. కాబట్టి మీరు క్రమశిక్షణ విద్యను అలవర్చుకొని ఈరోజు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను. తదుపరి ఎందుకంటే మిగతా వాళ్ళకు ఒకసారి చెప్పండి, మీ చప్పట్లతోనే కార్యక్రమం. ధన్యవాదాలు. ఓకే సార్, రండి. మనం ఎక్కువ సమయం తీసుకోవడం మీకే అవకాశం కల్పించాలా. రైట్ సార్, వదిలి